బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. రానా టిఫిన్ ఏడు ఉంటుంది, టిఫిన్ ఏడు అంటే తిమ్మాపూర్ లో ఉంటా అని చెప్పిన. వెల్కమ్ టు ఐ డ్రీమ్. షాబాదు కిరాతకుడు రాజ్ కుమార్ ఎట్టకేలకు పోలీసులకు దొరికాడు. దొరికిన సమయంలో అతని దగ్గర పురుగుల మందు తాగే వాసన రావడంతో అతన్ని హాస్పిటల్కి తరలించారు పోలీసు. హత్య చేసిన వెంటనే అతను ఆత్మహత్య చేసుకోవడానికి తను తెచ్చిన కారులో తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ దగ్గర వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అక్కడున్న సీసీటీవీలో రికార్డ్ అయ్యి రైల్వే స్టేషన్ దగ్గర కారు పెట్టి ట్రాక్ మీద వెళ్ళిన అతను మరి ఎందుకో కొంతసేపటి తర్వాత వెనక్కి వచ్చినట్లుగా సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యి స్టేషన్ నుంచి బయటకు వచ్చిన వెంటనే అక్కడున్న ఒక వ్యక్తికి ఇక్కడ టిఫిన్ సెంటర్ ఎక్కడ ఉంది అని అడిగినట్లుగా ఒక ప్రత్యక్ష సాక్షి చెప్తున్నారు. టిఫిన్ సెంటర్ అడక్క ముందు అతను ఒక జామకాయ తిన్నాడని, జామకాయ తిన్న తర్వాత ఆకలేస్తుంది, ఇక దగ్గరలో టిఫిన్ సెంటర్ ఉందా అని అడిగాడని ప్రత్యక్ష సాక్షి చెప్తున్నారు. ఆ సమయంలో అతను మాస్క్తో ఉన్నాడని, కానీ టిఫిన్ సెంటర్ దగ్గరలోనే తిమ్మాపూర్కి వెళ్తే దొరుకుతుందని అని చెప్పడంతో అటువైపు వెళ్తున్న సమయంలోనే ఎవరో బైక్ వస్తే లిఫ్ట్ అడిగాడని, అదే సమయంలో ఒక పోలీస్ కానిస్టేబుల్ వచ్చి అతను పట్టుకున్నారని ప్రత్యక్ష సాక్షి చెప్తున్నారు. ఆ ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పారో ఒకసారి విందాం. రానా టిఫిన్ ఏడు ఉంటుంది, టిఫిన్ ఏడు అంటే తిమ్మాపూర్ లో ఉంటా అని చెప్పిన. వస్తే బండి వేరే బండి ఏం చేసిన ఆపి, వేరే బండి ఆపి ఆ బండి మీద వెళ్తుండ్రు. అక్కడ కానిస్టేబుల్ వచ్చి ఆయన పట్టుకోగలిగాను. అక్కడ వేరే ఉరుకుతుండే బండి మీకు కూడా బండి ఆపి దుంకి వెళ్తుంది అక్కడ అన్నమాట. దుంకి వెళ్తే ఆ కానిస్టేబుల్ పట్టుకొని వెళ్ళిన. ఆయన అంటే టైం నువ్వు పట్టుకోలేదు, నేను పట్టుకోలేదు. ఆయన ఎట్లా వచ్చింది? వెహికల్ మీద వచ్చిన జామకాయ చేత పట్టుకుంటూ వచ్చినట్టున్నాడు. ఇక్కడనే పడ్డాడు. లేవు వెహికల్స్ పారిపోతుంటే ఆయన టర్నింగ్ కాడ పోయి చూసాను. దుంకిపోతుందా ఉరుకుతున్నా అక్కడ ఉరుకుతాక ఆయన వచ్చి పట్టుకుంది గలవాటి. ఒకటే ఎక్కువ ఆయన వేరే బైక్ మీద వచ్చిందా? బైక్ వచ్చి అక్కడికి బైక్ కానిస్టేబుల్ ఒకటే వచ్చింది. అప్పుడు వచ్చి ఈయన చెప్తున్న ప్రకారం హత్య జరిగిన వెంటనే ఆయన కారులో వెళ్ళి అక్కడ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ట్రాక్ మీదకి వెళ్ళేట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ సీసీ కెమెరాలు, ఆ రైల్వే ట్రాక్ పక్కన ఒక కంపెనీ ఉందో, కంపెనీలో సీసీ కెమెరాలు తెలుస్తున్నాయి. అందులో రికార్డింగ్ దృశ్యాల ప్రకారం ఆత్మహత్య చేసుకొని ట్రాక్ మీద వెళ్ళిన తర్వాత ఎందుకు భయపడి తిరిగి వెనక్కి వచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే అప్పటికే అతను పురుగుల మందు తాగినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇదంతా అయిన తర్వాత మరి తిరిగి బతకాలనుకున్నాడా, లేదా పోలీస్ స్టేషన్కి సరెండర్ అవ్వాలనుకున్నాడా, లేదా మరికొంతమంది చంపాలనుకున్నాడో అది పోలీసు బయటపడే అవకాశం ఉంది. మొత్తం మీద తీసుకుంటే పోలీస్ కస్టడీకి తీసుకుని వెంటనే అతని దగ్గర పురుగుల మందు తాగాడు కాబట్టి వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇవాళ కానీ రేపు కానీ అతను అరెస్ట్ చూపించే అవకాశం కనిపిస్తుంది. ఆ 6 హత్యలు ఎలా చేశాడు, ఈ 6 హత్యలు వెనక అతని ముందున్న ప్లాన్ ఏంటి, అసలు పోక్సో కేసులో బెయిల్ రావడానికి లోకల్ పోలీసులు బాగా సహకరించారని గ్రామస్తులు ఆరోపిస్తున్న నేపథ్యంలో దాదాపు 20 లక్షల రూపాయల చేతులు మారాయని గ్రామస్తులు చెప్తున్నారు. ఇదంతా వాస్తవా లేదా అనేది పోలీసు విచారణలు చేపడుతుంది. ముందు పురుగుల మందు తాగిన విషయాన్ని ధృవీకరించిన పోలీసులు అతనికి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈ విచారణకు బయటపడే అవకాశం కనిపిస్తుంది. కానీ గ్రామస్తులు మాత్రం అతను ఎన్కౌంటర్ చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అతన్ని క్షమించొద్దు, అతను అరెస్ట్ చేస్తే తిరిగి మళ్ళీ కోర్టుకు వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి తిరుగుతుంటాడు కాబట్టి అతను బయటకు వచ్చిన తర్వాత, ఎప్పటికైనా వచ్చిన తర్వాత కూడా మరొకసారి ఇదే హత్యలు మరి చేసే అవకాశం ఉంది కాబట్టి అతను ఎన్కౌంటర్ చేయండి, చనిపోయిన 6గురికి కూడా ఆత్మకు శాంతిస్తుందంటూ షాబాద్ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం చట్ట ప్రకారం వెళ్లాలనే ఉద్దేశంతో అతను ట్రీట్మెంట్ ఇప్పించి తర్వాత విచారణ చేసి తర్వాత మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. విచారణలో మాత్రం చాలా క్లారిటీగా తెలుస్తుంది 6 హత్యలకు కారణం ఏంటి, కేవలం పోక్సో కేసేనా, మరి వేరేది ఉన్నాయా, అసలు హత్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది, చాలా అనుమానం కనిపిస్తుంది. ఎందుకంటే ఇంట్లోకి వచ్చిన తర్వాత అందరినీ హత్యలు చేసిన అతను అమ్మాయిని మాత్రం బయటికి తీసుకెళ్లి 5 కిలోమీటర్ల తర్వాత హత్య చేశాడు. ఎందుకు అన్నది అదొకటి. తర్వాత భార్య సరిత అంటే ఫస్ట్ నుంచి ఆయనకు పడట్లేదు కాబట్టి ఈ అమ్మాయికే సపోర్ట్ చేసిన ఉద్దేశంతో భార్యను ఒకవేళ చంపుండొచ్చు. కానీ 2 పిల్లల్ని ఎందుకు చంపాడు అన్నది కూడా ఆ గ్రామస్తులకు ఒక అనుమానం కనిపిస్తున్నాయి. ఈ 6 హత్యలు చేసిన తర్వాత అతను ఆ కారులో ఎక్కడి వరకు వెళ్ళాడు, ఆ కారులో తిమ్మాపూర్ స్టేషన్ దగ్గర కారు ఎందుకు పెట్టాడు, రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళి ఎందుకు వెనక్కి వచ్చాడు, రైల్వే ట్రాక్ వెళ్ళకముందు పురుగుల మందు తాగాడా, తర్వాత తాగాడా, ఒకవేళ తాగుంటే చనిపోవాలనుకుంటే మళ్ళీ బయటకు వచ్చి స్టేషన్ నుంచి జామకాయ తినడం ఏంటి, ఆకలేస్తుందని టిఫిన్ అడగడం ఏంటి, ఇవన్నీ కూడా అనుమానాలు దావిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా పోలీసు విచారణలో బయటపడుతుంది. ఇవన్నీ కాకుండా పోలీసుల మీద పెద్ద మచ్చ పడింది.
షాబాద్ పోలీసులు దాదాపు 20 లక్షల రూపాయల చేతులు మారాయని చెప్తున్నారు కాబట్టి ఆ విచారణలో డీసీపీ యోగేష్ కానీ మిగతా విషయాలు కూడా మిగతా ఆఫీసర్ అందరూ కూడా చాలా సీరియస్గా ఎలిగేషన్ మీద ఎక్కువగా దృష్టి పెట్టారు. 20 లక్షలైనా లేదు నిజంగా బెయిల్ వచ్చిందా, అసలు ఈ సెక్షన్లు 351 పెట్టిన తర్వాత యాంటిసిపేట్ బెయిల్ ఎందుకు వచ్చింది అంటే సెక్షన్ ప్రకారం తీసుకుంటే 41 సిఆర్పిసి నోటీస్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు. అంతవరకు అంటే ప్రొసీజర్ ల్యాబ్స్ లేని విషయాన్ని చాలా క్లియర్గా తెలుస్తున్నాయి. కానీ ఎక్యూజ్డ్ యొక్క ప్రీవియస్ హిస్టరీ తీసుకుంటే అంత నేరాలు ఉన్నాయి కాబట్టి అటువంటి వ్యక్తికి ఎందుకు నోటీస్ ఇచ్చారు, అది ఐఓ యొక్క డిస్కషన్ మీద ఉంటుంది కాబట్టి అతను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నా ఎందుకు ఆ విషయంలో అరెస్ట్ చేయలేదనేది పలు అనుమానాలకు తావిస్తుంది. సాధారణంగా 41 సిఆర్పిసి నోటీస్ ఇచ్చిన సెక్షన్ అంటే 7 సంవత్సరాలు లోబడి పైపడిన శిక్షలకి పోలీసులు 41 సిఆర్పిసి నోటీస్ ఇవ్వచ్చు. కానీ అతని యొక్క నేర స్వభావం ఉన్నప్పుడు ఖచ్చితంగా అతనికి జైలుకి పంపే అవకాశం ఐఓకి అధికారం ఉంది. కానీ ఐఓ ఎందుకు ఆ విధంగా అతను జైలుకి పంపలేదు? ఇతని నేర చరిత్ర తీసుకుంటే షాబాద్ పరిసర ప్రాంతాల్లో చాలా రౌడీజీగా ఉండేవాడని, అందరితో కొట్టడం తిట్టడం గడబడ చేయడంతో పాటు అప్పులు పాలైపోయాడు, అందరూ బెదిరించడం అనేది నేర స్వభావం ఉంది. షాబాద్లో ప్రతి ఒక్కరు కూడా ఇతని గురించి చెడుగా చెప్తారు కాబట్టి ఎందుకు ఆ కోణంలో చూడలేదు? కేవలం పోక్సో కేసులో మొదటిసారి కోర్టుకు పోలీస్ స్టేషన్కి వచ్చినట్లుగా భావించి అతనికి 41 సిఆర్పిసి నోటీస్ ఇచ్చి పంపడం వెనక డబ్బులైనా లేదా రాజకీయ పలుకుబడి ఉందా అనే కోణంలో కూడా డీసీపీతో పాటు సిపి తరుణ్ జోషి గారు ఒక విచారణ బయటపడే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద చూస్తుంటే ఈ నిందితుడిని రాజ్ కుమార్ని ఎన్కౌంటర్ చేయాలని షాబాద్ వాసులు డిమాండ్ చేస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం చట్ట ప్రకారం వెళ్లాలని చూస్తున్నారు. I dreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. ఐ డ్రీమ్స్ ఫౌండర్ అండ్ సిఇఓ చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినాయి. It is good. Gautam Savami and something else. Good. Very good. I congratulate him for doing so well. And I congratulate him, his boss also. So well.